సింహం ఉందండి, లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. సింహం అని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన పర్సనాలిటీ ఏం డెవలప్ చేసుకోవాలంటే, సింహాన్ని బట్టి ప్లానింగ్ డెవలప్ చేసుకోవాలి మనం. అంటే చూడండి, ఏదైనా ఒక జంతువును వేటాడే సమయంలో అది ఏ విధంగా నక్కి ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తుందా, అవునంటారా? లేకపోతే అది కనపడగానే వెళ్ళి పరిగెట్టుకెళ్ళి తినేద్దామని ట్రై చేస్తుందా? లేదు కదా, అది ఒక ప్లాన్ ప్రకారంగానే వెళ్తుంది. అవును, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ఒకరిగా ప్లానింగ్ ప్రకారంగా మనం వెళ్ళామంటే మన పర్సనాలిటీ ఆటోమేటిక్ గా, అంటే దాంట్లో సక్సెస్ సాధిస్తాం. అందులో సక్సెస్ పీపుల్ లో మనం ఉన్నామంటే మన పర్సనాలిటీ ఆటోమేటిక్ గా మనం గొప్ప వాళ్ళలో మన లిస్ట్ లో మనం కూడా ఉంటాం. సో నెక్స్ట్ వన్ కొంగ అండి. చూడండి, సెకండ్ పిక్చర్ వచ్చి కొంగ పెడితే అది మనకి పొద్దున్న సాయంత్రం వరకు కూడా మన ఇంటి దగ్గర కాపలా కాస్తుంది అంటే విశ్వాసంతో ఉంటుంది. అంటే అలాగే మనం కూడా ఏదైనా పనిలో మనం అంతే విశ్వాసంగా, మనకు ఎవరైనా హెల్ప్ చేశారంటే వాళ్ళకి కూడా అంతే విశ్వాసంగా, కుక్కను బట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకు అన్ని తెలుసు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకు అన్ని తెలుసు కదా అని చెప్పేసి మనం ఎక్కువగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. తెలుసు, నాకు నేను చేయగలను, చేస్తాను. కానీ చూడండి, దీన్ని బట్టి విశ్వాసం మనం నేర్చుకుంటే మన పర్సనాలిటీ ఆటోమేటిక్ గా, విశ్వాసంగా ఉంటే కనుక మన పర్సనాలిటీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చి కోడి చూడండి, చాలా మందికి తెలుసు, మీకు అందరికీ. కోడిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, అది ఎర్లీగా పడుకుంటుంది, పొద్దున్నే బేగా లెగుస్తుంది. అవునా? నైట్ బేగా పడుకుంటుంది, పొద్దున్నే బేగా లెగుస్తుంది. ఈ విధంగా కనుక మనం మన లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే, మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఎంత మంచి సక్సెస్, మన పర్సనాలిటీని ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు. చాలా మంది అవే డేస్ లో ఇప్పుడు చాలా మంది లేట్ గా పడుకోవడం, పొద్దున్నే బేగా లేకపోవడం వల్ల మనం ఏదైనా పని చేద్దామన్నా, మనం ఏదైనా బిజినెస్ చేద్దామన్నా బేగా లేకపోవడం వల్ల మనకి మన గ్రోత్ ఉండదు. సో ఎప్పుడైతే మనం ఎర్లీగా బేగా పడుకుని పొద్దున్నే బేగా లేగడం వల్ల మనల్ని చాలా మంది సక్సెస్ సాధించిన వ్యక్తుల్లో చాలా మంది పీపుల్ పొద్దుటే బేగా లేచిన వ్యక్తులు అనమాట అండి. గాడిద అంటే గాడిదని బట్టి ఏం నేర్చుకోవాలంటే, దానికి ఎంత బరువు వేసినా సరే దాన్ని ఏదైతే గమ్యానికి వెళ్ళాలా, గమ్యం ఏరి వరకు కూడా అది ఉంచుకుని ఆ గమ్యం చేరుస్తుంది. అంటే గాడిదకి ఏముందండి? సహనం ఉంది. ఆ విధంగా మనం కూడా ఆ జంతువుని బట్టి మనం కూడా సహనంగా, మనం ఎప్పుడైతే ఎవరైతే ఉండగలుగుతామో, సహనాన్ని బట్టి మనం ఆటోమేటిక్ గా మన పర్సనాలిటీని ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. చాలా మంది సహనం కోల్పోయి, అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తామో, ఎవరో కస్టమర్లు మనల్ని కొంచెం ఏదో కోపంగా ఫీల్ అయితే వాళ్ళ మీద గొడవ పడడం వల్ల మనకి ఏమవుతుంది? మన బిజినెస్ లాస్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం సహనంగా ఉండగలిగి వాళ్ళకి సమాధానం మనం చెప్పగలిగేలా మనం మారగలిగితే కనుక మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ సహనంగా ఉంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. సహనం కోల్పోతే గొడవ ఆడతాం వాళ్ళతోటి, సహనం ఉంటే వాళ్ళతో మంచిగా మాట్లాడతాం. అప్పుడు ఓకే, రాంబాబు సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా సమాధానం చెప్పారు, సరేలే అండి, ఒక వస్తువు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే నేను బాగు చేయించి ఇస్తానులే అన్న. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందండి, ఏదైనా ఒక వస్తువు ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కోసం ఒక వ్యక్తి వచ్చి, కస్టమర్ వచ్చి మనల్ని అడిగారు, ఏంటి ఇది వస్తువు ఎలా కొన్నాను, అప్పుడే కొన్నాను నేను, అప్పుడే ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి, నేను నా బిజినెస్ లో నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వచ్చిందని చెప్పగానే, అది మాకు సంబంధం ఏముందండి, కంపెనీకి మీకు ఫోన్ చేయని, కంపెనీతో మాట్లాడండి అని నేను కోపంగా మాట్లాడాను అనుకోండి, ఏంటి నేను కంపెనీతో మాట్లాడడం ఏంటి, మీ దగ్గర కదా కొన్నాను నేను అని చెప్పేసి ఆ వ్యక్తి మనల్ని సీరియస్ అయ్యి, మనలో క్వాలిటీ, మనల్ని ఏం చూస్తాడో, రేపు పొద్దున ఎవరైనా వస్తువు మనకి కొనాలనుకున్నా, వెళ్ళాలనుకున్నా, ఆ కుడిదారు ఆ వస్తువులు సరిగా లేవు అని చెప్పి సమాధానం చెప్తాడు. సో అదే సమాధానం, ఓకే అండి, నేను కంపెనీతో మాట్లాడి మీకు నేను చేస్తాను, మీ వస్తువు నాది బాధ్యత అని ఆ సహనంగా మాట్లాడగలిగితే ఆ కస్టమర్, మన రెట్టింపు కస్టమర్ వస్తారు, మన బిజినెస్ డెవలప్ అవుతుంది. సో ఆ విధంగా మనం గాడిదని బట్టి, మనం జంతువుని బట్టి అలా ఎంతైతే సహనంగా ఉంటుందో అంతే సహనంగా మనం నేర్చుకోవాలండి. తర్వాత కాకి చూడండి, ఏదైనా ఒక కాకి ఆపద కలిగితే కాకి ఏం చేస్తుంది, ఒకసారి మీరు అర్థం చేసుకున్నారా? ఎవరైనా తన చుట్టుపక్కల ఉన్న కాకిలన్నింటికి కూడా కౌరు పెడుతుంది, కాకేస్తుంది. పలానా కాకి ఆపద వచ్చింది, చనిపోయింది, ఎలక్ట్రికల్ షాక్ కొట్టి, లేకపోతే ఎవరో కొట్టి చంపేసి పడిపోయింది, దానికి ఆపద వచ్చిందని 10 మంది కాకిల్ని, ఆ చుట్టుపక్కల ఉన్న కాకిలన్నింటినీ కాకేస్తుంది. కానీ మనం నవ్వే డేస్ లో మనం ఏం చేస్తున్నామంటే, ఎవరికైనా ఒక ఆపద వచ్చిందంటే మనం కూడా ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలండి. మనం కూడా ఎవరికైనా ఆపద వచ్చిందంటే మనం కూడా వాళ్ళ ఆపదలో మన వంతు సాయం ఏంటి,
మన వంతు మన మాట సహాయం అయినా ఏదైనా ఉందా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ విధంగా అంటే మాకు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, సపోజ్ యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తికి రక్తం అవసరం, మనం మన దగ్గర ఉన్నాం అనుకోండి, మనకు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే కాల్ చేసి బ్లడ్ అవసరం అని చెప్పేసి ఇన్ఫార్మ్ ఇలా ఈ విధంగా మనం మన కమ్యూనిటీలో మనం సమాజంలో మనం ఇలాగే ఇన్వాల్వ్ అవ్వాలి. కాకిని బట్టి మనం ఎవరికైనా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనం ఆదుకునే వ్యక్తిలా మనం మారితే, చూడండి మీరు హెల్ప్ చేయండి, ఎవరికైనా హెల్ప్ చేస్తే మిమ్మల్ని లైఫ్ లాంగ్ మర్చిపోతారా? ఎవరైనా మర్చిపోరు కదా. అలాగా ఆ విధంగా మనం ఉండగలగడానికంటే భగవంతుడు 84 లక్షల జీవరాశుల్లోకి ఒక్క మనిషికే ఆలోచన మనస్సు అనే దాన్ని మన మనిషికి మట్టికే ఇచ్చాడు భగవంతుడు. కానీ మనం ఇప్పుడు ఇన్ని జీవరాశులు ఉన్నాయి, ఇన్ని జీవరాశుల్లో ఎవరికైనా ఇలా ఇటువంటి ఆపర్చునిటీ భగవంతుడు ఇచ్చాడా? లేదు. సో మనకి ఇచ్చాడా ఇటువంటి ఆపర్చునిటీ? సో మనకు తెలుసు ఏది మంచి ఏది చెడు మనకు తెలుసు.